వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ పొండరి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అల్లంపురంలో వెంకటరామన్న రైస్ మిల్లో, అదే ప్రొపరేటర్ పుట్టా కొండలరావుకు చెందిన రైస్ మిల్లో ఫుడ్ ఫుడ్ కార్పొరేషన్కి చెందిన బియ్యం దొడ్డి దారిన పడ్డాయి, దొంగలు వెతికెళ్ళారు, ఎవరో తినేశారు అని అయితే మనం అయితే 5-6 వార్తలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ వార్తలకైతే ఏ అధికారి కూడా స్పందించలేదు. అయితే ఈ ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిందంతా కూడా ఈ మిల్లర్స్ అంతా కూడా జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉంటారు. అయితే జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో డిఎస్ఓ, ఏఎస్ఓ, డిఎం, అలాగే డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళంతా కూడా పనిచేస్తుంటారు. వీళ్ళ పని ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్కి రైస్ మిల్ల నుంచి దిగుమతి చేసే వరకు కూడా వీళ్ళే చేయాలి. అలాగే సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్కి చేరువయ్యే వరకు కూడా చూడాలి. ఇదంతా కూడా ఇటు డిటి చూడాలి, డిఎం చూడాలి, డిఎస్ఓ చూడాలి, ఏఎస్ఓ చూడాలి. వీళ్ళెవరు కూడా అసలు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. మనం 7 నుంచి 8 వార్తలు అయితే చేయడం జరిగింది. 7 నుంచి 8 వార్తల్లో కూడా మనం ఎప్పుడు కాల్ చేసినా ఇటు డిఎస్ఓ మేడం కావచ్చు, ఇటు డిటి మేడం కావచ్చు, ఏఎస్ఓ కావచ్చు, ఎవరు కూడా మనకైతే స్పందించిన దాఖలు. హలో, నమస్తే మేడం, నేను రిపోర్టర్ అండి తాడేపల్లి గురించి. చెప్పండి. అది వెంకటరామన్న రైస్ మిల్ కొంత చేశాను మేడం. మీరు వివరాలు చెప్తున్నారు, మళ్ళీ 6 రోజుల వరకు అయిపోయింది మేడం. ఏం వివరాలండి? అదే కన్సల్మెంట్లు అన్ని క్లియర్ అయిపోయినాయండి, అవ్వలేదా అనేది ఒకసారి నేను డిఎం ఆఫీస్ లో కనుక్కొని చెప్తానండి. అంటే ఛానల్ ఏంది మేడం, మీరు ఇలాగే చెప్తున్నారు? లేదంటే ఇప్పుడు మేము పెంటపాడులో ఉన్నాం, మీరు వాయిస్ ఇస్తానంటే ఇక్కడే పెంటపాడు ఉన్నాం, వస్తాం మేడం. కన్సైన్మెంట్ అప్రూవల్ చేసేది డిఎం ఆఫీస్ కదండి. అవునా, మీకు కూడా ఉంది కదా మేడం, అసలు అందులో ఎంత ఉన్నాయో లేవో మీరు చెకింగ్ కూడా వెళ్ళారు కదా, అది కావాలి కదా మేడం. మీరు ఆ రోజు వెళ్ళారు, వచ్చారు కదా. నేను వెళ్ళినప్పుడు ఆయన లేరండి. అంటే ఆయన లేకపోతే ఎన్ని వారాలైనా 10 రోజులైనా వేస్తారు మేడం. యూట్యూబ్ దాంట్లో పోస్ట్ చేశారు కదా మొన్న. నేను వెళ్ళినప్పుడు లేరు, చెప్పాను కదా మీకు. అవునండి, అవును అవును మేడం. నేను వెళ్ళినప్పుడు మిల్లర్ లేరు అవైలబుల్ గా. అంటే అలా కదా మేడం, ఇంతకాలం అయింది కదా, అసలు దాని గురించి మీరు పై అధికారులతో మాట్లాడండి. అంటే మీరు సమాధానం చెప్పకపోతే మేము పై అధికారులకి చేస్తాం మేడం. కాదు కదా, అది కూడా చెప్తాం మేడం. పై అధికారులు మేము డిఎస్ఓ గారు కూడా చెప్తున్నాం మేడం, మేము అడుగుతున్నాం మేడం. మీరు అది కూడా చూస్తున్నారు కదా, అడగండి. అడుగుతారు. అంటే మీ దగ్గర సమాధానం లేకపోతే అక్కడికి వెళ్తాం కదా మేడం. కనుక్కోండి ఒకసారి, కన్ఫర్మేషన్ అక్కడ కూడా తీసుకోండి. అదే మీ దగ్గర ఎప్పుడైతే సమాధానం ఇక్కడ ఏమి మీకు తెలియదు, అంతే కదా మేడం. ఒకసారి నేను కన్ఫర్మేషన్ తీసుకోవాలండి, మరి ఎన్ని కన్సల్మెంట్ ఎప్పుడు చేయమంటారు మేడం? మళ్ళీ పోనీ మీరు మీ నుంచి కనుక్కుంటానంటున్నారు కదా, పై అధికారుల దగ్గర కనుక్కోండి. అంటే మీరు చెప్పరంటే అక్కడికి వెళ్తాం కదా మేడం. డిటి మేడం అయితే నేను వెళ్ళాను, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నేను వెళ్ళేసరికి ఆ మిల్లుకి వెళ్ళేసరికి మిల్లు ప్రొపరేటర్ కొండలరావు అక్కడ ఉండటం లేదు. దానివల్ల జాప్యం జరుగుతుంది. అయినా నన్నే ఎందుకు అడుగుతున్నారు? నా పై అధికారులు ఉన్నారు, నా పై అధికారులు మీరు అడగాలి కానీ నన్నే అడుగుతుంటాను కూడా. ఆవిడైతే చాలా కోపంగా కూడా మాట్లాడినట్టు సోదరు అయితే మనకు తెలుస్తుంది. అదే విధానంలో మరీ మనం ఎక్కువసేపు ఇంకా 2 క్వశ్చన్లు ఆవిడని అడిగే ప్రయత్నం చేసినప్పుడు కూడా టక్కమని ఆవిడ సీతారత్న గారు, అంటే ఆవిడ డిప్యూటీ తహసీల్దార్ కాబట్టి ఆవిడకి కోపం ఉండొచ్చు, అంటే అధికారి కాబట్టి ఒక విలేకరి మీద కూడా ఆవిడ కోపం పడవచ్చు. సోదరు కోపం పడినా కూడా ఒక విలేకరిగా నేనైతే ఏమంటలేదు. నేను చెప్పేది ఒకటే, ప్రజల సొమ్ము ఎవరు అవినీతి చేసినా అది ప్రభుత్వానికి చేరే వరకు కూడా రచ్చ మీడియా ఆగదని చెప్తున్నాను. అయితే అధికారులు మీరంతా కూడా అధికారులు, ఈ అధికారులంతా కూడా మీకు జీతాల రూపంలో తీసుకునే సొమ్ములు ఎక్కడి నుంచి వస్తున్నాయని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ఈ సొమ్మంతా కూడా మిమ్మల్ని, మీకు అధికారాలు ఇచ్చి మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టి దీని అంతటిగా కూడా మీరు పని చేయాలని చెప్పిన ప్రజలకు మీరు ఫోన్లు ఎత్తకుండా చేసే పరిస్థితి ఇది కరెక్టేనంటారా? డిఎస్ఓ గారు ఇది కరెక్టేనంటారా? ఏఎస్ఓ గారు ఇది కరెక్టేనంటారా? అమ్మ డిప్యూటీ తహసీల్దార్ అమ్మ, పెంటపాడుకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ అమ్మ, ఇది కరెక్ట్ అంటారా? ఇలా చేయొచ్చు అంటారా? అంటే మీరు అధికారులు, మీరు అధికారులు ఎలా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మేము అడిగిందల్లా కొండలరావుకి చెందిన రైస్ మిల్లో 11 కన్సల్మెంట్ల బియ్యం ఏమయ్యాయి? అక్కడ ధాన్యం నిల్వలు లేవు, బియ్యం నిల్వలు లేవు, కానీ ఏమయ్యాయి? మీరు ఒకటిన అధికారులు కవర్ చేశారు, అంతా కూడా చాపకంది నీళ్ళు అన్నీ చేసుకుంటా పోయి ఆ 11 కన్సల్మెంట్ల బియ్యాన్ని రచ్చా మీడియా దెబ్బకు మీరు వేయించినట్టయితే మాకు తెలిసింది. దీనికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే దొడ్డిదారిన పోయే బియ్యాన్ని మళ్ళీ ప్రభుత్వానికి మీరు చేరేసినందుకు రచ్చా మీడియా మిమ్మల్ని అందరినీ కూడా బొకి ఇచ్చి సన్మానించాలని అయితే మేమైతే అనుకుంటున్నాం. మీరు ఎప్పుడు దొరుకుతారో చెప్పండి. ఇటు డిప్యూటీ తహసీల్దార్ని సన్మానిస్తాం, అలాగే డిఎస్ఓ గారిని సన్మానిస్తాం, అలాగే ఏఎస్ఓ గారిని సన్మానిస్తాం, అలాగే డిఎం గారిని కూడా సన్మానిస్తాం. ఎందుకంటే మీరు చేసే పనికి మీరు ఈ పని చేయండి అని చెప్తేనే కానీ చేయలేని పరిస్థితులు మీరు ఉన్నారు. అందుకని మా గురించి ఇబ్బంది పడో, మా ప్రెజర్ తట్టుకోలేకో
మేము రోజు ప్రచురిస్తున్నాం, వీళ్ళతో ఇబ్బంది ఎందుకంటే మొత్తం మీద అయితే ఏ మిల్లు నుంచి వేయించారే కానీ 11 కన్సల్టెంట్లు వేయించారని అయితే మాకు అందింది. అయితే మనం అసలు అధికారికంగా వాళ్ళు ఈ ఏదైతే ఉందో వెంకటరామన్న రైస్ మిల్ నుంచి ఎఫ్సికి రైస్ వెళ్ళాయో లేదో మనం అయితే డిఎస్ఓ మేడంని ఫోన్ చేసి లైవ్లో అడుగుదాం. అసలు ఆవిడ ఏం చేస్తారు, ఫోన్ ఎత్తుతారా ఎత్తరా, ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే వీళ్ళంతా ప్రభుత్వ అధికారులు అంతా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. వీళ్ళు సమాధానం చెప్తారో చెప్పరో చూద్దాం. చూడండి, డిఎస్ఓ మేడం కాల్ చేస్తున్నాం. హలో మేడం నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి, మేము తాడేపల్లి గురించి మేడం రిపోర్టర్ని. అది వెంకటరామన్న రైస్ మిల్ అల్లంపురం గురించి మేము వార్తలు రాసాం మేడం. అది ఎఫ్సి కూడా మొత్తం 11 కన్సల్టెంట్లు తోలేసారా లేదనేది వివరణ కోసం చేసాం మేడం. నా దగ్గర ఉందండి, డిఎం ఆఫీస్ వాళ్ళు ఎకనాలజీ చేస్తారు. అంటే మేము మీకు ఫిర్యాదు చేసాం కదా మేడం, గత 10 రోజుల నుంచి ఫిర్యాదు చేసినప్పుడు నేను చూస్తాను పంపుతాను మీరు చెప్పడం జరిగింది మేడం. మాకు పంపుతామంటే మరి అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు, లోకల్ గా మండలం వాళ్ళదే కదా, చూసి చెబితే దాని అంటే ప్రకారం. తహసీల్దార్ గారేమో పై అధికారులు అడగండి అని దాట వేస్తున్నారు మేడం. మరి జవాబుదారీతనం ఉండదంటారా? నేను వాళ్ళని కనుక్కుంటాను. ఎప్పుడు చేయమంటారు మేడం మీకు? మళ్ళీ నాకేం చేయక్కర్లా, మీరు డైరెక్ట్ గా డిఎం కూడా చేయొచ్చు. అంటే ఒకరికొకరు తప్పించుకునే ధోరణి ఏంటి మేడం? ఎవరో ఒకరు సమాధానం అని చెప్పాలి కదా మేడం. అంటే సామాన్య ప్రజలకు ఎవరు సమాధానం చెప్పరా మేడం? ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు చెప్పరండి? మరి ఏమీ లేదు కదా మేడం. 10 రోజుల నుంచి వార్త వేస్తుంటే దాట వేయడమే తప్ప ఏది లేదు కదా మేడం. ఇదంతా కూడా అంటే మీరు నాకు ఈవినింగ్ లోపల చేయగలరా మేడం? చూస్తాను, నాకు మీటింగ్ ఉంది, ఆ హడావిడి అయిపోయాక చూస్తాను. సరే మేడం, 6 గంటలకు నేను కాల్ చేస్తాను మేడం మీకు. ఇది డిఎస్ఓ మేడం, చూశారు కదా, డిఎంకి చేసుకోవచ్చు కదా, డిప్యూటీ తహసీల్దార్కి చేసుకోవచ్చు కదా అంట. డిప్యూటీ తహసీల్దార్కి చేస్తే నా పై అధికారులు చేసుకోవచ్చు కదా, నేను ఎందుకు సమాధానం చెప్పాలి? ఈ పొంతలు లేని సమాధానాలు, అసలు జవాబుదారీతనం ఈ అధికారులు లేదంటారా? వీళ్ళకి జీతాలు ఇచ్చి ప్రజలంతా కూడా పోషిస్తున్నారు. మరి జీతం తీసుకునేవారు ఇటువంటి పనులు చేయొచ్చా? సమాధానం చెప్పాలి కదా. మరి దీన్ని ఏమంటారు? మనం ఎన్ని వార్తలు వేసినా అంటే ఎవరు ఇది వాళ్ళకి ఆమ్యామ్యాలకు ఆశపడి, ఎవరైతే రైస్ మిల్లర్ ఉన్నారో అతని నుంచి ఆమ్యామ్యాలకు ఆశపడి ఇలా చేస్తున్నానని కూడా చెప్పచ్చు. అలాగే డిప్యూటీ కలెక్టర్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము వేసిన వార్తను ఆధారంగా ఆయన జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల ఏదైతే మిల్లులు ఉన్నాయో అన్ని మిల్లుల నుంచి కూడా కరెంటు బిల్లులు నా టేబుల్ మీద ఉండాలని డిప్యూటీ కలెక్టర్ గారు ఒక జీవో అయితే పాస్ చేసినట్టు మనకు తెలిసింది. అది కూడా మన దగ్గర భద్రపరిచాం. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా డిప్యూటీ కలెక్టర్ గారు మీరు మీ కనుసన్నల్లోనే ఈ ఫుడ్ కార్పొరేషన్ అంతా ఉంటుంది, ఈ రైస్ మిల్లర్స్ అంతా మీ చేతిలో ఉంటాయి. అలాగే డిఎస్ఓ, ఏఎస్ఓ, డిఎం, డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళంతా మీ కనుసన్నల్లోనే ఉంటారు. ఎప్పటికైనా మీరు వీళ్ళందరినీ కూడా పని చేసేలా చేయమని రచ్చవిడి తరపున మిమ్మల్ని వేడుకోలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు మీరు ఒక మంచి సంయుక్త స్థానంలో ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్ గారు అంటే మామూలు విషయం కాదు. మీరు తలుచుకుంటే వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తారు, ప్రజలకు మంచి పాలన ఇస్తారని కూడా డిప్యూటీ కలెక్టర్ గారు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే సీజన్లో ఏ రైస్ మిల్కి ఎన్ని కన్సల్టెంట్లు ఇస్తున్నారు, ఏమి చేస్తున్నారు, అక్కడ బియ్యం నిల్వలు ధాన్యం నిల్వలు ఉన్నాయా లేవా, ఇదే పనిలో రచ్చమీడియా ప్రభుత్వం సొమ్మును ఎవరు దోచుకుంటున్నా ప్రభుత్వానికి తిరిగి వెళ్ళే వరకు కూడా రచ్చమీడియా ఆగదని కూడా మీకు చెప్తాను. ఇంకో విషయం ఎలా అంటే ధాన్యం నిల్వలు ఉండవు, బియ్యం నిల్వలు ఉండవు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏమీ ఉండదు. కానీ మనం ఏం చెప్పుకోవాలి? మనం ఏం చెప్పుకోలేం. అలాగే డిఎస్ఓ మేడం, డిఎం గారు కూడా కాల్ చేయమన్నారు కదా, మనం డిఎం గారు కూడా కాల్ చేద్దాం. చూడండి, డిఎం సివిల్ సప్లైస్, పశ్చిమ గోదావరి జిల్లా. అయితే డిఎం సివిల్ సప్లై డిఎం కూడా మన ఫోన్ ఎత్తట్లేదు. అంటే వీళ్ళందరూ కూడా ఒకటే, చిన్న అధికారి నుంచి పై అధికారి వరకు అందరూ కూడా ఒకటే. మరి మన ఫోన్ ఎత్తట్లేదు. మనం ఎంత కష్టపడదాం ఉన్నా, ప్రభుత్వ సొమ్ముని ఎంత కాపాడదాం ఉన్నా ఈ అధికారులే దారి మళ్ళిస్తున్నారు. మరి దీని మీద సదరు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మనోహర్ గారు పిఆర్ఓకి మనం ఇప్పుడు కాల్ చేసే ప్రయత్నం చేద్దాం.
చూడండి, మినిస్టర్ నాదొండల సార్ పిఆర్ఓ. The number you have dialed is currently busy. ఆయన కూడా మన కాలు విసుగొచ్చినట్టుంది, కట్ చేసినట్టున్నారు. సరే, ఇప్పటికైనా అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, చంద్రబాబు వీళ్ళంతా కూడా పట్టించుకుని ఎవరైతే రైస్ మిల్లర్స్ ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు, ఇటు రచ్చ మీడియా కూడా కోరుకుంటుంది.